రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్రతరమవుతుంది. ఇప్పటికే ఉక్రెయిన్ దూకుడుగా ఉండడంతో అణ్వాయుధ పాలసీలో మార్పులు తీసుకొచ్చిన పుతిన్ ఏ క్షణమైనా దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో ప్రపంచ దేశాల్లో ఉత్కంఠ నెలకొంది. రష్యా ఉక్రెయిన్ మధ్య అణుయుద్ధం మొదలైతే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. అయితే ఉక్రెయిన్ పై ఆక్రమణకు పాల్పడిన రోజే పుతిన్ అణ్వాయుధాలను ఉపయోగించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. తాజాగా రష్యా నుంచి పారిపోయిన మాజీ సైనికుడు చెప్పిన విషయాలు సంచలనంగా మారాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక విషయం బయటపడింది. ప్రస్తుతం యుద్ధం భీకరంగా సాగుతున్న సమయంలో పుతిన్ అణ్వాయుధ పాలసీలో మార్పులు తీసుకురావడం సంచలనంగా మారింది. దీంతో ఏ క్షణంలోనైనా రష్యా ఉక్రెయిన్పై అణ్వాయుధాలు ఉపయోగించే ప్రమాదం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా, బ్రిటన్ సహా నాటో దేశాల మద్దతుతో ఉక్రెయిన్ రష్యాతో వీరోచితంగా పోరాడుతోంది. దీంతో ఉక్రెయిన్పై ఆగ్రహంతో రగిలిపోతున్న పుతిన్ న్యూక్లియర్ పాలసీలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉక్రెయిన్పై ఆక్రమణకు పాల్పడిన రోజే రష్యాలోని అణ్వాయుధాలను యుద్ధంలో వాడేందుకు సిద్ధంగా ఉంచారు. ఈ విషయాన్ని ఆ దేశం నుంచి పారిపోయిన యాంటోన్ అనే సైనికుడు వెల్లడించారు. రష్యాలో ఓ అణుస్థావరానికి రక్షణ బృందంలో ఆఫీసర్గా పనిచేశాడు. రష్యా అణుస్థావరాల్లో పరిస్థితులను ఆయన వివరించాడు. ఉక్రెయిన్తో యుద్ధానికి ముందు తాము కేవలం యుద్ధ విన్యాసాల సమయంలో మాత్రమే సాధన చేసేవాళ్లమని, కానీ కీవ్పై దండయాత్ర మొదలైన నాడే పూర్తిస్థాయి అణుదాడికి సిద్ధమైనట్లు వెల్లడించాడు. ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన 3 రోజుల తర్వాత పుతిన్ స్పందిస్తూ అణుదళాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు ప్రకటించారు. దీంతో తాము పూర్తిగా అణుస్థావరాల్లోనే ఉండిపోవలసి వచ్చిందని యాంటోన్ వెల్లడించాడు. అక్కడి రష్యా టీవీ తప్ప మరే ప్రసారాలు ఉండవని తెలిపాడు. దాదాపు 3 వారాల తర్వాత అణుస్థావరాలు పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి తీసుకొస్తూ ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపాడు. రష్యా అణుస్థావరాల్లో పనిచేసే వారికి ఎంపికకు అత్యంత కఠిన పరీక్షలు నిర్వహిస్తారని యాంటోన్ వెల్లడించాడు. దీనిలో నిర్బంధ సైనికులకు అసలు చోటే లేదని తెలిపాడు. తరచూ ఇక్కడ ఉద్యోగులందరికీ లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహిస్తారని, జీతాలు కూడా భారీగానే ఉంటాయని తెలిపాడు. వీరిని యుద్ధక్షేత్రంలోకి పంపరని, కేవలం అణుదాడులు చేయడం లేదా వాటిని తిప్పికొట్టడం కోసమే వినియోగిస్తారని తెలిపాడు. ఇక్కడి ఉద్యోగులను వారి తల్లిదండ్రులు కలవాలన్నా కొన్ని నెలల ముందే దేశంలోని అత్యున్నత భద్రతా సంస్థల అనుమతి పొందాలని, తాను అణ్వాయుధాలకు కాపలా కాసే ర్యాపిడ్ రియాక్షన్ ఫోర్సులో పనిచేసేవాడినని యాంటోనీ తెలిపాడు. ప్రస్తుతం రష్యా దగ్గర 4380 అణ్వాయుధాలు ఉన్నాయి. వీటిలో 1700 వినియోగానికి సిద్ధంగా ఉంచారు. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో పుతిన్ నాన్ స్ట్రాటజిక్ అణ్వాయుధాలను వాడే అవకాశం ఉందన్న ఆందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం పీక్ స్టేజ్కు చేరుకుంది. ఈ నేపథ్యంలో రష్యా ఆధీనంలోని అణు ప్లాంటుపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడికి దిగాయి. జపరోజియాలోని అణు ప్లాంటుపై ఉక్రెయిన్ దాడి చేసింది. ఈ సందర్భంగా రష్యా స్పందిస్తూ 24 గంటల్లో 5 సార్లు డ్రోన్ దాడులు జరిగినట్టు తెలిపింది. ఉక్రెయిన్ దాడుల్లో ప్లాంట్ పరిపాలనా భవనం దెబ్బతిన్నట్లు పేర్కొంది. అలాగే ఉక్రెయిన్కు చెందిన 3 డ్రోన్లను తాము కూల్చివేసినట్లు రష్యా వెల్లడించింది. ఇదిలా ఉండగా ఉక్రెయిన్కు అమెరికా అణ్వాయుధాలను సరఫరా చేయడాన్ని రష్యా తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ సందర్భంగా రష్యా సీనియర్ భద్రతా అధికారి డిమిత్రీ మెద్వదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ దేశాలు అణు యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అలాగే అణ్వాయుధాలను ఉక్రెయిన్కు బదిలీ చేసి అమెరికా ఓ భారీ యుద్ధానికి సిద్ధమవుతోందని, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రపంచంలోని అనేక మంది జీవితాలను బలిగొనేందుకు సిద్ధమయ్యారన్నారు. ఉక్రెయిన్తో రష్యా పోరులో అమెరికా కీవ్కు అణ్వాయుధాలు సరఫరా చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, రష్యాపై అణ్వాయుధాలు ప్రయోగిస్తే కొత్త అణు విధానం ప్రకారం తాము స్పందిస్తామని హెచ్చరించారు.